ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను దుబాయ్ మాల్ లో ఉన్నాను. మీరు నా బ్యాక్ సైడ్ చూడొచ్చు, చాలా మంది లైన్లలో నిలబడి మరి ఐఫోన్ కొంటున్నారు. యాక్చువల్లీ ఇవాళ నుంచి ఐఫోన్ 17 సిరీస్ సేల్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి కదా. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, ఇక్కడ వీళ్ళలో చాలా మంది నిల్చున్న వాళ్ళు మొబైల్ అయితే కొంటున్నారు, కాకపోతే దాని తర్వాత బ్లాక్ లో ఇక్కడే అమ్మేస్తున్నారు. సో నాకు కూడా ఈ స్ట్రాటజీ బాగానే అనిపించింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే అంటే ఎప్పుడైతే మొబైల్ లాంచ్ అవుద్దో అప్పుడు మీరు కనుక తీసుకున్నట్టయితే రేట్ ఎక్కువ ఉంటుంది. అయితే మీరు ఐఫోన్ కొనుక్కోవాలి అంటే 1 మంత్ తర్వాత కొనుక్కోండి, ఎస్పెషల్లీ దుబాయ్ లో. ఎందుకంటే ఇక్కడ మనకు 50,000 తక్కువకి వస్తుంది అన్నట్టు. అంటే 1,20,000 ఉన్న మొబైల్ 70,000కి వస్తుంది. అలా కాకుండా మీరు ఫస్ట్ రోజే కొనుక్కున్నారు అనుకోండి, మీరు 50,000 ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. ప్లస్ ఇక్కడ చూసుకున్నట్టయితే బ్లాక్ లో అమ్ముతున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ పే చేయాల్సిన పరిస్థితులు అయితే వస్తాయి. ప్రజెంట్ ఇక్కడ అయితే చాలా మంది లైన్లలో నించొని వాళ్ళ యూస్ కోసం కొనుక్కున్న వాళ్ళైతే చాలా మంది ఉన్నారు. అయితే నాకైతే వేస్ట్ ఆఫ్ టైం అనిపిస్తుంది ఇంతసేపు ఎక్కువ లైన్ లో నించొని అంత ఎక్కువ డబ్బులు పెట్టుకోవడం. అయితే ఇది ఒక్కొక్కరి ఫైనాన్షియల్ కండిషన్ బట్టి ఉంటుంది. ఓకే, మనం అఫోర్డ్ చేయగలిగితే మాత్రం నో ప్రాబ్లం. అఫోర్డ్ చేయలేని వాళ్ళు మాత్రం అంతంత సేపు లైన్లలో నించొని పేరెంట్స్ ని బాధ పెట్టి ఐఫోన్ కొనుక్కోవడం కరెక్ట్ కాదని చెప్పేసి అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది. ఈ విషయం నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను. దీంతో పాటే ఇప్పుడు మనకు ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ లో ఆఫర్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కదా. అప్పుడైతే మనకు లాస్ట్ టైం తో పోల్చుకున్నట్టయితే ఇంకా చాలా తక్కువ ధర దొరుకుద్ది. అంటే ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ 120కి లాంచ్ అయిన మొబైల్ ఇప్పుడు మనకు 60,000 70,000 కి అయితే దొరకబోతుంది. ఐఫోన్ 16 ప్రో అయితే దాదాపుగా 16,000 దొరకబోతుంది. అలానే ఐఫోన్ 16 గురించి మాట్లాడినట్టయితే 50,000 అయితే దొరకబోతుంది. 10,000 తక్కువ వస్తుంది, 5,000 తక్కువ వస్తుంది అని మీకు తెలియాలి అని అంటే మన టీటీటీ లూట్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, దీనిలో జాయిన్ అవ్వండి. ఇందులో ఓన్లీ మొబైల్సే కాకుండా అన్ని రకాల వస్తువులు అనేవి మనకు తక్కువ ధరకు దొరికినప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయండి. ఒకవేళ మీకు ఐఫోన్ అంటే పిచ్ అంటే ఈ సేల్ లో పాల్గొని మనం అయితే ఐఫోన్ కొనుక్కోవచ్చు. అది కూడా మీకు డబ్బులు ఉంటే మాత్రమే కొనుక్కోండి, పేరెంట్స్ ని బాధ పెట్టి మొబైల్ అయితే కొనుక్కోకండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్యూ.